నమస్తే. ఏపీ జీరో న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. గత ప్రభుత్వంలో వెలవెలపోయిన గుత్తి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రస్తుతం కలకలలాడుతోంది. భారీ ఎత్తున పోటీ పడి పత్తిని ఇక్కడకు దిగుమతి చేయడంతో గుత్తి ప్రాంతానికి చెందినటువంటి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గత 3 రోజుల క్రితం ఏకంగా తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్యే సోదరుడు నారాయణ కల్పించుకోవడంతో అందరికీ పత్తి కొనుగోలు కొనసాగుతోంది. సిసిఐ నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి పత్తి కొనుగోలు భారీ ఎత్తున యాడికి, పెద్ద ఒడుగూరు తదితర ప్రాంతాల నుండి దిగుమతి కావడంతో ఆ సిసిఐ కంపెనీకి చెందినటువంటి మరియు సంబంధిత ఉద్యోగి గుత్తి ప్రాంతానికి చెందినటువంటి రైతులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తద్వారా రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం పాఠకులకు విదితమే. ప్రస్తుతం గౌడన్లలో నిల్వ ఉంచినటువంటి పత్తిని ఏకంగా లోడ్లు చేసి తీసుకుపోవడం కొనసాగుతోంది. రోజుకు 2 నుంచి 3 లోడ్లు వెళ్ళడంతో మళ్ళీ రైతులు వస్తారనే ఆశతో సిసిఐ కంపెనీ మేనేజరు ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మరి గుత్తిలో చాలా ఏళ్ల తర్వాత పత్తి కొనుగోలు ప్రారంభం కావడంతో చుట్టుప్రక్కలకు చెందినటువంటి రైతులు కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. గుత్తి మార్కెట్ యార్డుకు సంబంధించి పామిడి, పెద్ద ఒడుగూరు, గుత్తి కేంద్రంగా క్రయ విక్రయాలు కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా మరి చాలా ఏళ్ళుగా ఆగిపోయినటువంటి పత్తి క్రయాలు విక్రయాలు ప్రస్తుతం జోరు పెంచుకోవడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి సహకారం మా పార్టీకి వరమైందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఉత్సాహం కొనసాగాలని, ఇదే విధంగా అధికారులు మరి గుత్తి రైతుల్ని కూడా మరవకుండా రైతుల నుంచి కొనుగోలు పత్తి చేయాలని మరి ప్రతి రైతు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా మరి పత్తి కొనుగోలు భారీగా రావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.